దీనే అమ్మ. రే అసలు ఏం చేస్తుంది? ఇంట్లో ఉందా లేదా? ఎంతసేపటికి వడ్డీ రాదంట్రా? రే కాసేపు రా, వెయిట్ చేద్దాం, 2 minutes. ఇంకా ఎంతసేపు బే? బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చాం, లంచ్ టైం కూడా దాటిపోయింది. ఏంట్రా నీ బాధ? అమ్మాయి రాలేదని బాధపడుతున్నావా, లంచ్ తినలేదని బాధపడుతున్నావా? పిచ్చోడా, నా బాధ మాత్రం లంచ్ టైం దాటిపోయిందనే, అమ్మాయి గురించి అయితే అసలు కాదు. అనవసరంగా తీసుకొచ్చాను నిన్ను. ఛా, రేపటి నుంచి నువ్వేరా నన్ను అసలు ఇన్వాల్వ్ చేయక. రోజు లంచ్ మానేస్తే సన్నగా అయిపోతా. థ్యాంక్స్ హరీష్. పర్లేదు కీర్తి, జాగ్రత్త. ఒకటి థ్యాంక్ యూ. ఏంటి బ్రో, ఆ అమ్మాయిని డ్రాప్ చేసినప్పుడు నేను చూస్తున్నా. ఏంటి, లవ్వా? అవును బ్రో. ఇంతలా సిగ్గుపడుతున్నావంటే లవ్వే. ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్ బ్రో? లవ్వే బ్రో, రిలేషన్షిప్ కాదు. అదేంటి? వన్ సైడ్ లవ్వే బ్రో. ఓ బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దేనికి? సారీ బ్రో, సారీ అనబోయి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసా. నువ్వెందుకు సారీ చెప్తావు బ్రో? 2 years నుంచి లవ్ చేస్తున్నా, అస్సలు పట్టించుకోవట్లేదు. 2 yearsా? హా బ్రో, 2 years నుంచి ప్రపోజ్ చేస్తున్నా. తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుంది కానీ పేరు చెప్పట్లేదు. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? హా బ్రో, తన బాయ్ ఫ్రెండ్ పేరు తెలీదు కానీ హ్యాండ్ మీద వి అని ఒక టాటూ ఉంది. టాటూ కూడా ఉందా? నువ్వెందుకు బ్రో ప్రతిదానికి షాక్ అవుతున్నావు? ఏం లేదు బ్రో, అంటే నీ స్టోరీ నా స్టోరీ ఒకేలా ఉంటేను. ఓహో, నిజమా? అవును బ్రో, 2 years నుంచి తన వెంట పడుతున్నా. చాలా డీప్గా లవ్ చేస్తున్నా. తను ఎప్పుడెప్పుడు బయటకు వస్తున్నా అనే క్షణం కోసం రోజంతా వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంత పిచ్చా తనంటే? ఇంతకీ తన పేరేంటి బ్రో? తెలీదు బ్రో. 2 years నుంచి లవ్ అంటున్నావు, తన పేరు కూడా తెలీదా?
చెప్పు. సరే, నేను ఒక ఐడియా చెప్తా, నీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే ప్రస్తుతానికి ఎయిర్టెల్ జియో ఉంది కానీ ఐడియా సిమ్ మాత్రం లేదు బ్రో. నీ పంచులు ఆపితే నేను ఒక ఐడియా చెప్తా. సారీ బ్రో, చెప్పు. నీకు ఫోన్ ఉంది కదా, అందులో ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామా? బ్రో రోజంతా ఇన్స్టాగ్రామ్లోనే పడి ఉంటాను బ్రో, పాపల కోసం. మరి అంతమంది పాపల్లో నీ పాప దొరకలేదా? అంటే ఆ అమ్మాయి పేరు తెలీదు బ్రో. ఓహో, అవును బ్రో, ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? కీర్తి. ఏంటి నకరాలా? కీర్తియా? బావా తను నా చెల్లెలు బావా, నువ్వు అలాంటివేం పెట్టుకోకు. ముందు తన పేరు తెలుసుకో బ్రో. తెలిసింది బ్రో. హ? బావా అదే తెలుసుకుంటా అంటున్నాడు. బావా పెద్ద ఐడియానే ఇచ్చాడు. ఇంకా పెళ్లి చూపులు ఫోన్లోనే చల్. ఆ. మెసేజ్ చేయాలో వద్దా? చేస్తే ఏమన్నా అనుకుంటాడా? నేనెవరో కూడా తనకు తెలీదు, చేస్తే బాగోదేమో. ఇంకా రిప్లై ఇవ్వట్లేదేంటి? ఇంకొక మెసేజ్ పెడతా. ఏమైందిరా పొద్దు పొద్దున ఆ చావు డాన్సులు? అరే కీర్తి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందిరా. చెడిపోయింది అనుకున్నా నా ప్రేమ మళ్ళీ వికసించిందిరా. వీడేంటి ఒక్క మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు? బాగా పొగరు అనుకుంటా. కలగన్నమే ఏంటేమన్నా? యా లేదు, కావాలంటే చూసుకో. బావా పెళ్ళికి పిలవడం మర్చిపోకరా. నువ్వు లేకుంటే పెళ్ళెలా అవుతుందిరా మామ? వీడియో కాల్ చేసి చూద్దాం. మెసేజ్ వచ్చింది సరే, ఇంతకీ ఆ ప్రొఫైల్ తనదేనా లేక ఫేకా? రే ఒరిజినల్ డూప్లికేట్ తెలియనంత పిచ్చినా కొడుకునా, ఒరిజినలేరా. 2 years కష్టం ఒక్క యాప్తో పాసిబుల్ అయిపోయిందిరా కదా. దా డాన్స్ అయ్యి. రే వీడియో కాల్ చేస్తుందిరా. ఫేస్ వాష్ ఎక్కడ? టవల్ ఫేస్ వాష్ చేసుకోవాలిరా ఫస్ట్. టవల్రా. నేనే అనవసరంగా ఓవర్ రియాక్ట్ అవుతున్నట్టున్నా. లైట్ తీసుకుందాం. కట్ అయిపోయింది.
కీర్తి, నీతో మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకు? ఇన్ని రోజులు మాట్లాడుతూనే ఉన్నాంగా. అంటే డైరెక్ట్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం కదా, అందుకే భయమేమో. డైరెక్ట్గా మాట్లాడినా ఫోన్లో మాట్లాడింది నాతోటే కదా. అవునులే, అది కూడా నిజమే. అవును, నీకు టీ తాగడం చాలా ఇష్టమేమో కదా. అవును, నీకెలా తెలుసు? ఐ లవ్ టీ, అదొక మంచి స్ట్రెస్ బస్టర్. తెలుసు. అవును, నీకెలా తెలుసు? ఏం లేదు, అప్పుడప్పుడు ఇంటి బయట చూసేదాన్ని నువ్వు టీ తాగడం, అందుకు. ఏంటి, నన్ను చూసావా? హలో హలో, నువ్వు మరీ అంత ఎక్సైట్ అయిపోకలే. నేనేదో క్యాజువల్గానే అడిగా. నువ్వు క్యాజువల్గానే అడిగావు, కానీ నేను మాత్రం సీరియస్గా చూసేవాడిని. నన్నా? మ్మ్. ఎక్కడి నుండి? మీ ఇంటి ముందు నుండే టీ షాప్ దగ్గర నుండి. అవునా? అది ఇప్పుడుది కాదు, 2 years నుంచి చూస్తున్నాను. నువ్వు మార్నింగ్ లేచి కాఫీ చేసుకుని బాల్కనీలో వచ్చేసరికి నేను నీ ముందర ఉండేవాడిని. ఎందుకో జస్ట్ నువ్వు చూడ్డానికే. నిన్ను చూశాకే ఏ పనైనా. అంత పొద్దున్న ఎందుకండి? అంటే ఎర్లీ మార్నింగ్స్ నిన్ను చూశాక ఆ డే అంతా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో తెలీదు. 2 years నుంచి అంటే నమ్మలేకపోతున్నా. నేను అప్పుడప్పుడు బయట చూసేదాన్ని, కానీ 2 years అని తెలీదు. అదే డెస్టినీ అంటే మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అవును కీర్తి, నేను హా? ఒకటి అడగచ్చా? అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు? ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ నాతో ఇలా చూస్తే ఏమనుకోడా? తనకి నేనంటే చాలా ఇష్టం, తనేమనుకోడు. పో, నీకేమనిపించట్లేదా? అదే బాయ్ ఫ్రెండ్ని పెట్టుకొని ఒక అబ్బాయితో ఇలా మాట్లాడడం. నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచోడు, అందుకే రోజు పొద్దున టీ షాప్ దగ్గర కూడా వస్తాడు. తన మీద అంత ప్రేమ ఉంది కాబట్టే తన పేరు టాటూలా కూడా వేయించుకున్నాం. కీర్తి, నాకు ఇప్పుడు నిజంగా కోపం వస్తుంది. నిజం చెప్పు. ఆ రోజు నిన్ను డ్రాప్ చేసిన వాడిని నేను కనుక్కున్నాను. వాడిని నువ్వు యాక్సెప్ట్ చేయలేదంట. అడిగితే బాయ్ ఫ్రెండ్ ఉన్నానని చెప్పావంట. లిజన్, నువ్వు నాకు చచ్చేంత ఇష్టం. 2 years నుంచి నువ్వు నన్ను ఎప్పుడెప్పుడు చూస్తావా, ఎప్పుడెప్పుడు నాతో మాట్లాడతావని వెయిట్ చేస్తూ ఉండిపోయా. ఎవరో చూస్తున్నారని వాడిని యాక్సెప్ట్ చేసావు. పక్కన నేను ఉన్నాను, కనపడలేదా? కీర్తి, ఐ లవ్ యూ సో మచ్. చాలు వాసు, ఆపు. అవును, నేను 2 years నుంచి రిలేషన్లో ఉన్నా. నాకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. తన ఫస్ట్ లెటర్ నా చేయిపైన టాటూ కూడా ఉంది. ఎందుకో తెలీదు, ఎప్పుడు తను టీ షాప్కి వచ్చినా నా బాల్కనీ నుంచి నిలబడి అలానే చూసేదాన్ని. అందుకే ఆ టీ షాప్ దగ్గరికి వెళ్ళి తన పేరు కనుక్కొని మరీ టాటూ వేయించుకున్నాం. సారీ కీర్తి, నువ్వు డీప్గా లవ్లో ఉన్నావు. మీ మధ్యలో నేను ఇలా. తన పేరు వాసు. వాసు అంటే ఇంతసేపు నువ్వు చెప్పింది నీ గురించే. ఆ టాటూ నీ పేరే. ఎస్. 2 years నుంచి నిన్ను దూరం నుంచి లవ్ చేస్తున్నా. నీకెలా చెప్పాలో తెలీదు. ముందు నేనే చెప్తే ఎక్కడ లోకు అయిపోతానో అనిపించింది, అందుకే చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా, ఐ లవ్ యూ వాసు. ఎస్. కీర్తి, ఆగొస్తున్నా.